హాయ్ అండి. ఈరోజు మా షాప్లో ఏమున్నాయో చూపిస్తాను. ఇదిగో చూడండి, చందవాలు వేరే వాళ్ళైతే అడిగారు. ఇదిగోండి కేజీన్నర కావాలన్నారు. మనం ఇప్పుడు ఇస్తున్నాం అనమాట. ఇదిగోండి నా దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవైతే కలంద రొయ్యలు అనమాట, రెడ్ కలంద. ఇవి సీ ఫుడ్ ఐటము. ఇదిగో చూసారా, ఇది రెడ్ కలంద. ఇదిగోండి ఇలా అయితే ప్యాకింగ్ నాకు నిజాంపట్నం నుంచి వచ్చింది ఇదంతా. ఇవి కూడా రొయ్యలేను. ఈ రొయ్యలు ఇదిగోండి ఈ విధంగా ప్యాక్ చేస్తారు. ఇదిగోండి ఇవి కూడా రొయ్యలే. ఇదిగోండి ఇవైతే రిబ్బన్ ఫిష్. తెలుసు కదా నీకు రిబ్బన్ ఫిష్ అంటే? ఇదిగోండి సోడా అంటారు, కొంతమంది తోక చేపలు అంటారు. చాలా పెద్ద సైజు అనమాట. ఈ సైజు చాలా రేర్ దొరకటం. ఇదిగో చూడండి చాలా పెద్ద సైజు. ఇదిగోండి ఇవైతే నల్ల చందవాలు. ఇవి కూడా ఇదిగోండి కేజీకి 2 పీసులు నల్ల చందవా ఇది. ఇదిగోండి ఇవైతే తెల్ల చందవాలు. ఈ బాక్స్ తెల్ల చందవాలు అనమాట. ఇదిగోండి ఇది తెల్ల చందవాలు. ఎప్పుడైనా కూడా ఇదిగోండి మనం వాటర్ కూలింగ్లో పెట్టుకోవాలి, అప్పుడు చేపలు బాగుంటాయి. ఇదిగో చూసారా, ఇలా ప్యాకింగ్ అయితే వచ్చింది నాకు. ఇదిగోండి కలంద రొయ్యలు గిలిస్తున్నాను. ఇదిగో చూడండి, ఒకసారి పప్పు చూపి లోపలిది. ఇదిగోండి పప్పు చూసారా ఎంత బాగుందో. ఇవి కలంద, రెడ్ కలంద అంటారు. ఇదిగోండి చేపలు కూడా చేపించడానికి తీసుకొచ్చాను ఇప్పుడు. ఇదిగోండి చందవ అయితే కట్ చేస్తున్నాడు. ఇదిగోండి చందవ ముక్కలు చూడండి డైమండ్ షేప్లు ఎలా వస్తాయో. ఆ ముక్కల టేస్టే వేరు. సరిపోయింది. ఇదిగోండి 3 ముక్కలు చెప్పి. ఇదిగోండి ఒక చేప వచ్చేసి 4 ముక్కలు వచ్చాయి. ఇదిగోండి మా దగ్గర అయితే ఇదిగో ఈ చేపలు ఉన్నాయని చెప్పేసి మేము ఇట్లా పెడతాము, జనాలకు కనపడాలని. ఇదిగో చూసారా.